హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. శాంతి భద్రతలను పరిరక్షిస్తాయి, ఉగ్రవాదులను మట్టుపెడతాయి, శత్రువులు చుట్టుముట్టిన చెక్కు చెదరని ధైర్యం, బుల్లెట్ల వర్షం కురుస్తున్న తెగింపు. ఇవన్నీ ఏంటి, దేని గురించి అని అనుకుంటున్నారు కదా. ఇవన్నీ ఆర్మీ డాగ్ ఫోర్స్ సొంతం. ఈ ఆర్మీ డాగ్ ఫోర్స్లో ఏ ఏ జాతులను సెలెక్ట్ చేస్తారు, వాటిలోని లక్షణాలు ఏంటి, వాటి పదవీ కాలం ఎంత, వాటికి ఎవరు ట్రైనింగ్ ఇస్తారు, అవి రిటైర్ అయిన తర్వాత వాటిని ఎక్కడకు పంపిస్తారు, ఇవన్నీ మీ అనుమానాలు కదా. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి జాగిలం ఓ సుశిక్షిత సైనికుడితో సమానం. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో రక్తం ధారలుగా పారుతున్న, ప్రాణాలొడ్డి మరీ తీవ్రవాదుల భరతం పట్టిన వీరశునకాలు మన సైన్యంలో కోకొల్లలు. మన జవాన్లతో పాటుగా దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న ఆ 4 కాళ్ల సైనికుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జాగిలాలు సైన్యంలో పనిచేస్తున్నప్పుడు వాటికి ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి, సైన్యంలో కుక్కలను ఎలా నియమిస్తారు, సైన్యం తెలివితేటలు, చురుకుదనం మరియు అనుకూలతకు ప్రసిద్ధి చెందిన కుక్క జాతులను ఎంపిక చేస్తుంది. వీటిలో గ్రేట్ స్విస్ మౌంటైన్, జర్మన్ షెపర్డ్, బెల్జియన్ మాలినాయిస్, లాబ్రడార్ రిట్రీవర్స్, కాకర్ స్పానియల్ మరియు లాబ్రడార్ జాతి కుక్కలు ఉన్నాయి. 2017వ సంవత్సరంలో భారతీయ జాతుల్లో ముఖ్యంగా ముథోల్ హౌండ్ కూడా ఇండియన్ ఆర్మీలో చేర్చబడ్డాయి. కుక్క జాతుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా జర్మన్ షెపర్డ్ ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. అవి తెలివైనవి మరియు సామర్థ్యం గల పని చేసే కుక్కలు. జర్మన్ షెపర్డ్ యొక్క భక్తి మరియు ధైర్యం అసమానమైనవి. అద్భుతంగా బహుముఖ ప్రజ్ఞ, వారు శిక్షణ పొందిన దాదాపు ఏ పనిలోనైనా రాణించడం, పోలీసు మరియు సైనిక సేవ, శోధన మరియు రక్షణ, వికలాంగుల కోసం మార్గదర్శకత్వం మరియు సహాయం, మాదక ద్రవ్యాల గుర్తింపు మరియు పోటీ విధేయత. జర్మన్ షెపర్డ్ యొక్క ప్రతి లక్షణం ఇది. మరియు వాటి స్వభావం ఈ జాతిని ఇండియన్ ఆర్మీ కుక్కలుగా ఎందుకు ఇష్టపడతాయో మనకు తెలియజేస్తుంది. లాబ్రడార్లు స్నేహపూర్వకంగా ఉంటాయి. అదే కారణంతో అవి సులభంగా శిక్షణ పొందగలవు. వాటి వాసన గ్రహించే శక్తి కూడా చాలా బాగుంది. ఇలాంటి అనేక కారణాల వల్ల లాబ్రడార్లు అనేక యుద్ధాలలో ముందంజలో ఉంటాయి. పోరాటంలో సైనికుల పక్కన ఉండటమే కాకుండా వాటి స్నేహపూర్వకత కారణంగా అవి సైన్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. గ్రేటర్ స్విస్ మౌంటైన్ డాగ్స్ ధైర్యంగా, విశ్వాసపాత్రంగా, నమ్మకంగా, మొండిగా, తెలివైనవిగా మరియు త్వరగా నేర్చుకునేవిగా ఉంటాయి. అవి పనిచేసే కుక్కగా, అవి ఉద్యోగం చేయడానికి ఇష్టపడతాయి. ఈ కుక్కలు అధిక శక్తి స్థాయిని కలిగి ఉంటాయి. ఇండియన్ ముథోల్ హౌండ్, క్యారవాన్ హౌండ్ అని కూడా పిలువబడే ఇది భారత సైన్యంలో చేరిన మొదటి దేశీ జాతి. ఈ కుక్కలు భారతీయ వాతావరణం మరియు భూభాగానికి బాగా అనుగుణంగా ఉంటాయి. ఇవి కఠినమైన ఉష్ణమండల పరిస్థితులను తట్టుకుంటాయి మరియు వ్యాధి నిరోధకతను కలిగి ఉంటాయి. ముథోళ్ళు చురుకైన దృష్టి కలిగిన దృష్టి కుక్కలు, అయితే వాటి బలమైన దవడ కత్తెర కాటులా ఉంటుంది. బఖర్వాల్ భారతదేశంలోని లదాఖ్ ప్రాంతం నుండి ప్రత్యేకంగా హిమాలయ పర్వతాలకు చెందినవి. ప్రయాణ మరియు సామగ్రి రవాణాను సులభతరం చేయడానికి అవి పని కుక్కలుగా కూడా సహాయపడతాయి. లదాఖ్లోని మంచుతో నిండిన ఎత్తైన ప్రదేశాలలో బాధితులను తరలించడానికి వాటిని స్లెడ్జ్ కుక్కలుగా కూడా ఉపయోగిస్తారు. కాకర్ స్పానియల్ అమెరికన్ జాతి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధ జాతులలో ఒకటి. సోఫీ అనేది ఒక పేలుడు పదార్థాలను గుర్తించే కుక్క. ఇది ఐఈడీ తయారీకి ఉపయోగించే ఇనిషియేటర్ను గుర్తించడం ద్వారా సైన్యానికి సహాయం చేసింది. జమ్మూ కాశ్మీర్లో యాంటీ టెర్రరిజం ఆపరేషన్లలో భాగంగా సర్చ్ ఆపరేషన్లలో సైనికులతో పాటు డాగ్ స్క్వాడ్స్ కూడా ఉంటాయి. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిలో జరిగిన ఉగ్రవాద ఎన్కౌంటర్లో 6 ఏళ్ల ఆడ ఆర్మీ కుక్క కెంట్ మరణించింది. సెప్టెంబర్ 12న సర్చ్ ఆపరేషన్లో సైనికుల దళానికి నాయకత్వం వహిస్తుండగా అది హ్యాండ్లర్ను రక్షించడానికి ప్రయత్నిస్తూ మరణించింది. ఉగ్రవాదులు యూనిట్పై కాల్పులు జరిపారు. కెంట్ 21వ ఆర్మీ డాగ్ యూనిట్కు చెందిన లాబ్రడార్ రిట్రీవర్ జాతి కుక్క. అలాగే యాక్సెల్ గత సంవత్సరం జూలై 22న జమ్మూ కాశ్మీర్లో సర్చ్ ఆపరేషన్లో పాల్గొంటూ 2 ఏళ్ల ఆర్మీ కుక్క యాక్సెల్ మరణించింది. యాక్సెల్ తాను పనిచేసిన ఆర్మీ డాగ్ యూనిట్లో ఖననం చేయడానికి ముందు ఆర్మీ అతనికి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చింది. జూమ్ అక్టోబర్ 13, 2022న ఆర్మీ అసాల్ట్ కుక్క జూమ్ ఉగ్రవాదులతో ధైర్యంగా పోరాడుతూ సైనికుల ప్రాణాలను కాపాడే ఆపరేషన్లో తుపాకీ గాయాలతో బాధపడుతూ విధి నిర్వహణలో తన ప్రాణాలను అర్పించింది. మాన్సీ ఉత్తర కాశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని నిరోధించడానికి ప్రాణాలను అర్పించిన 4 ఏళ్ల లాబ్రడార్ మరియు ఆర్మీ ట్రాకర్ డాగ్ యూనిట్ సభ్యురాలు. మరణానంతరం యుద్ధ గౌరవానికి ఎంపికైంది. భారత సైన్యానికి చెందిన కుక్కల స్క్వాడ్ లోయలో ఏదైనా యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు మొదటగా ప్రతిస్పందిస్తుంది. పాట్రోలింగ్, ఐఈడీ పేలుడు పదార్థాలను పసిగట్టడం, ల్యాండ్ మైన్లను గుర్తించడం, డ్రగ్స్ను అడ్డగించడం, నిర్దిష్ట లక్ష్యాలపై దాడి చేయడం, హిమపాతం శిథిలాలను స్కాన్ చేయడం మరియు పారిపోయిన వ్యక్తులు
మరియు ఉగ్రవాదులు దాచిన స్థలాలను కనుగొనడం వంటి వాటికి శిక్షణ ఇస్తారు. యార్క్షైర్ టెరియర్ జాతికి చెందిన స్మోకీ సుమారు 1943 నుండి 21 ఫిబ్రవరి 1957లో ఒక ప్రసిద్ధ యుద్ధ కుక్క. ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల దళాలతో కలిసి పనిచేసింది. ఆమె బరువు కేవలం 4 పౌండ్లు అనగా 1.8 కిలోలు మరియు 7 అంగుళాలు అంటే 180 మిల్లీమీటర్ల ఎత్తు ఉంటుంది. ఒకప్పుడు అస్పష్టంగా ఉన్న యార్క్షైర్ టెరియర్ జాతిపై ఆసక్తిని పునరుద్ధరించడం ప్రారంభించిన ఘనత స్మోకీకి దక్కుతుంది. 2023 నాటికి సైన్యంలో 30 కంటే ఎక్కువ కుక్కల యూనిట్లు ఉంటాయి. ఒక్క జమ్మూ కాశ్మీర్లోనే 12 కుక్కల యూనిట్లు పనిచేస్తున్నాయి. యూనిట్లో 24 కుక్కలుంటాయి. అలాగే సగం యూనిట్లో 12 శునకాలుంటాయి. సైన్యంలో చేరిన డాగ్స్ మాదక ద్రవ్యాల నుంచి పేలుడు పదార్థాల వరకు అన్నింటినీ గుర్తించడంలో పనిచేస్తాయి. ఇది కాకుండా అనేక రకాల ఆపరేషన్లలో సైన్యంతో పాటు ఉంటాయి. సైన్యం యొక్క డాగ్ యూనిట్లలో చేరడానికి ముందు ఈ కుక్కలకు చాలా కఠినమైన శిక్షణ ఇస్తారు. వారి ప్రధాన శిక్షణ మీరట్లోని రీమౌంట్ మరియు వెటర్నరీ కాప్ సెంటర్ మరియు కాలేజీలో జరుగుతుంది. యూనిట్లో చేరడానికి ముందు కుక్కలకు కనీసం 10 నెలల పాటు శిక్షణ ఇస్తారు. సాయుధ దళాలలో చేరడానికి ముందు కుక్క యొక్క విధేయత మరియు పోరాట నైపుణ్యాలు మెరుగుపడతాయి. 1960లో ఇక్కడ కుక్కల శిక్షణ పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రతి కుక్క ఒక హ్యాండ్లర్కు కేటాయించబడుతుంది. అతను ప్రతిరోజు శిక్షణ ఇస్తాడు మరియు మార్గనిర్దేశం చేస్తాడు. పేలుడు పదార్థాలను వెలికి తీయడంలో మరియు మందు పాత్రలను గుర్తించడంలో సైనికులకు సహాయం చేయడానికి శిక్షణ సమయంలో రెస్క్యూ మరియు సెర్చ్ ఆపరేషన్లను నిర్వహించే నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడమే కాకుండా హ్యాండ్లర్లు ఈ కుక్కలకు యుద్ధ పరిస్థితుల్లో మొరిగేటువంటి వాటిని నియంత్రించడానికి నేర్పిస్తారు. తద్వారా శత్రువు వాటిని గుర్తించలేరు. ప్రత్యేకమైన శబ్ద మరియు చేతి సంకేతాలకు ప్రతిస్పందించడానికి శిక్షణ పొందుతాయి. కుక్కలు కఠినమైన శారీరక మరియు వ్యూహాత్మక శిక్షణను కూడా పొందవలసి ఉంటుంది. వాటికి బలం, సత్తువ మరియు చురుకుదనాన్ని నిర్వహించడానికి క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయిస్తారు. కొత్త హ్యాండ్లర్లకి సర్దుబాటు చేయడానికి కొన్నిసార్లు 7 రోజులు పడుతుంది. దీని తర్వాత అవి కొత్త హ్యాండ్లర్ ఆదేశాలను అనుసరించడం ప్రారంభిస్తాయి. వారు తుపాకీ కాల్పులు మరియు ఇతర అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితులలో ప్రశాంతంగా ఉండడం నేర్పిస్తారు. అంతేకాకుండా యుద్ధభూమిలో శబ్దాలు మరియు దృశ్యాలను పరిచయం చేయడానికి సైనిక వాతావరణంలో కుక్కలకు వ్యూహాత్మక శిక్షణ ఇస్తారు. ఇక్కడ పేలుడు పదార్థాలను గుర్తించే కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పేలుడు పదార్థాన్ని గుర్తించిన తర్వాత అవి హ్యాండ్లర్ను ఎలా హెచ్చరించాలో వారికి నేర్పిస్తారు. శిథిలాలలో బాధితులను గుర్తించడం మరియు ప్రాథమిక వైద్య సహాయం చేయడం, శోధన మరియు రెస్క్యూ ఆపరేషన్లకు కేటాయించిన కుక్కలకు వాసనను గుర్తించడంలో శిక్షణ ఇస్తారు. సైన్యంలో రిక్రూట్ అయిన కుక్కలకు జీతం ఇవ్వరు. అయితే వాటి ఆహారం మరియు నిర్వహణకు సైన్యం పూర్తి బాధ్యత తీసుకుంటుంది. కుక్కకు ఆహారం ఇవ్వడం లేదా దాని శుభ్రత గురించి జాగ్రత్తలు తీసుకోవడం ఇదంతా దాని నిర్వహణ బాధ్యతే. అదే సమయంలో ప్రతి కుక్కను నిర్వహించే వ్యక్తి సైనిక కార్యకలాపాల సమయంలో వాటిని వేర్వేరు పనులు చేసేలా చేస్తాడు. సైన్యంలో రిక్రూట్ అయిన కుక్కను చూసుకునే బాధ్యత దాని హ్యాండ్లర్పై ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో యుద్ధభూమి నుండి లీ డంకన్ అనే అమెరికన్ సైనికుడు ఒక కుక్కను రక్షించాడు. అతను దానికి రింటీ అని పేరు పెట్టాడు. డంకన్ రింటీకు శిక్షణ ఇచ్చాడు మరియు ఆ కుక్క కోసం నిశ్శబ్ద చిత్రాల పనిని పొందాడు. రింటీ చేసిన చిత్రం బాక్సాఫీస్ విజయం సాధించింది మరియు 27 హాలీవుడ్ చిత్రాలలో నటించి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందింది. ఆర్మీ డాగ్ యూనిట్లలో చేరిన కుక్కలు 10 to 12 సంవత్సరాల తర్వాత రిటైర్ అవుతాయి. అదే సమయంలో కొన్ని కుక్కలు శారీరక గాయం లేదా హ్యాండ్లర్ మరణం లేదా శబ్దం పట్ల విరక్తి కారణంగా మానసిక క్షోభ వంటి కారణాల వల్ల గౌరవప్రదమైన రీతిలో పదవీ విరమణ పొందుతాయి. సైన్యం కూడా తమ జాగిలాలను గౌరవిస్తుంది. మొదట్లో ఆర్మీ కుక్కలు అనర్హులని తేలితే చంపేవారు. ఇందుకు 2 ప్రధాన కారణాలు ఉండేవి. మొదటిది, ఉన్నత స్థాయి శిక్షణ పొందిన ఈ కుక్కలు ప్రజలకు ప్రాణాంతకం అవుతాయని సైన్యం నమ్మేది. రెండవది, జంతు సంరక్షణ సంస్థలు వారికి అన్ని సౌకర్యాలు కల్పించలేకపోయేవని నమ్మేది. కానీ 2015 నుంచి ఈ పద్ధతిని ఆర్మీ మార్చింది. పదవీ విరమణ తర్వాత ప్రజలు ఆర్మీ డాగ్ యూనిట్ల నుండి రిటైర్డ్ కుక్కలను దత్తత తీసుకుంటారు. దీనికోసం దత్తత తీసుకునే వ్యక్తి ఒక బాండ్పై సంతకం చేయాలి. అందులో అతను తన చివరి శ్వాస వరకు కుక్కను చూసుకుంటానని హామీ ఇవ్వవలసి ఉంటుంది. దేశం కోసం పోరాడే ప్రతి జాగిలం ఒక వీర జవానుతో సమానం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.